కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ తునిలో వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ఇసుకేస్తే రాలనంతగా తుని రాజా కాలేజీ మైదానం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, ప్రజలు మిమ్మల్ని సీఎంగా చేసింది ప్రజాధనాన్ని రెట్టింపు చెయ్యాలి తప్ప మీ సొంత జాగీరులా మీ ప్రత్యర్థులకు కట్టబెట్టడం సమంజసం కాదని, ప్రజలు ఎంత వ్యతిరేకించినా మీ విధానం మార్చుకోలేదని, గతంలో మాదిరిగానే పరిపాలనా విధానం కొనసాగిస్తున్నారని, ఇంతమంది ప్రజలు రోడ్డెక్కారంటే ప్రజల వ్యతిరేకత ఎంతుందో గుర్తించాలని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద, మెడికల్ కాలేజీలు నిర్ణయం మీద ఈ రాష్ట్ర ప్రజలందరూ మెడికల్ కాలేజీలతో పాటు 500 నుంచి 600 బెడ్డెడ్ హాస్పిటల్, ప్రతి కాలేజీకి అనుసంధానంగా ఒక 500 నుంచి 600 బెడ్డెడ్ హాస్పిటల్ కూడా, ప్రభుత్వ ఆసుపత్రి కూడా ప్రైవేట్ పరం చేయడానికి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ఈ రోజు తమ నిరసన తెలియజేయడం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా తమ నిరసన తెలియజేయడం అయింది. అదేవిధంగా ఎప్పుడూ జరిగే మాదిరిగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ప్రజా సమస్య మీద ప్రజలు నిరసన తెలియజేసినా, నిరసన గొంతు వినిపించినా, పూర్వమైతే సినిమా యాక్టర్లని ట్రాఫిక్ డైవర్ట్ చేయడం కోసం సినిమా యాక్టర్లను పెట్టేవారు. ఇంకా సినిమా యాక్టర్లో నాటకం అలవాటు అయిపోతుంది కదా ఈ రాష్ట్ర ప్రజలకని చెప్పేసి కొత్తగా దేవుణ్ణి ముందుకు తీసుకొచ్చి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ చాలా జాగరూకతతో ఉన్నారు. మీకు సమస్య వచ్చినప్పుడల్లా దేవుణ్ణి కూడా తీసుకురావడానికి తప్పుడు నిందలు వేసి తప్పుడు రకమైన వ్యవహారాలు చేయడం ఈ రాష్ట్ర ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజల తరఫున ముందు ఈ రాష్ట్ర ప్రజల ప్రప్రదమైన కోరికమైనటువంటి మెడికల్ కాలేజీలు, హాస్పిటల్లో ప్రైవేటు పరం చేయొద్దు అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తులైనటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా పప్పు బెల్లాల్లాగా రూపాయికి, ₹1 మీ మనుషులకి దయచేసి పంచిపెట్టొద్దు. ఈ రాష్ట్ర ప్రజల ఆస్తిని కాపాడడం కోసమే మీకు మ్యాండేట్ ఇచ్చారు. కానీ మీకు మ్యాండేట్ ఇచ్చిన ప్రతిసారి రాష్ట్ర ప్రజల ఆస్తులు తెగనమ్ముతానంటే కరెక్ట్ కాదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.